ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. రాయదుర్గం నుంచి వస్తున్నాం సార్. అనంతపూర్ డిస్ట్రిక్ట్ రాయదుర్గం తాలూకు నుంచి వస్తున్నాం. ఏంటి ఎలా అనిపిస్తుంది? చాలా సంవత్సరాల తర్వాత టీడీపీ గానీ జనసేన బీజేపీ ఒక ఆనందోత్సవాలు చేసుకుంటున్నాయి, ఎలా ఉంది సార్ చాలా సంతోషం సార్. అంటే టీడీపీని చాలా ఇబ్బంది పెట్టారు, మంత్రులు కావచ్చు అనేక మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఏంటి సరే వాళ్ళందరికీ బుద్ధి గట్టిగా చెప్పినట్టున్నారు కదా? చాలా గట్టిగానే చెప్తారు, చాలా గట్టిగానే చెప్తారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. వీళ్ళది ఇంకా ఎన్ని రోజులు వీళ్ళది అరాచకాలు అని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని చిత్తుగా ఓడించారు. మన చంద్రబాబుకి పట్టం కట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఎలా ఉండబోతుందట? దేవుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆయన చాలా అత్యంత మెజారిటీతో గెలిచినాడు, ప్రజలకు మంచి చేస్తాడని భావిస్తాను. ఎన్ని స్థానాలు వచ్చింటే అన్ని స్థానాలు గెలిచినాడు. ఆ భగవంతుడు చాలా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం సార్ ఎలా ఉంది టీడీపీ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా చంద్రబాబు గారు, 4వ సారి? చాలా ఆనందంగా ఉంది. మేము రాయలసీమ ప్రజలు కూడా ఇదే కోరుకున్నాము. కానీ ఇంతకుముందు ఒకసారి ఒక తప్పు జరిగింది, ఇప్పుడు ఇంకో తప్పు జరగకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అంటే ముఖ్యంగా చంద్రబాబు గారిని చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన శపథం చేసి వచ్చారు, మళ్ళీ నేను సీఎం అయ్యి అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి. వాళ్లకు రాజకీయాల్లో ఎథిక్స్ కానీ విలువలు కానీ లేక వాళ్ళు అలా తయారయ్యారు. వాళ్ళని వదిలేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి పడుతున్నారని మేము నమ్ముతున్నాము. వాళ్ళని పట్టించుకొని టైం వేస్ట్ చేయడం వృధా, వాళ్ళ గురించి ఆలోచించడమే వేస్ట్. వాళ్ళ ప్రజలే తీర్పిచ్చేశారు. ఎన్ని సీట్లు వచ్చారు ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఎవరు అవసరం, ప్రజలే తీర్పిచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎవరేం చేయట్లే, వాళ్ళకి తెలివి వస్తుంది ఇప్పుడు. సరే అయితే ఒక అద్భుతమైన పరిపాలన చూడొచ్చు అంటారా? గ్యారంటీగా ఖచ్చితంగా 100కు 200% చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూడొచ్చు. మోడీ గారి అధ్యక్షతన సెంట్రల్ లో పవన్ కళ్యాణ్ గారి నినాదంతో పవన్ కళ్యాణ్ గారే పునాది వేశారు. చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా జైల్లో అరెస్ట్ అవ్వడం వల్ల అప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా అసెంబ్లీ గేట్ కూడా తాకని ఉన్న మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అటువంటి వాళ్ళు భాష మార్చుకోవాలి. ఏదో ఇంటుల్లో వీధుల్లో మాట్లాడినట్టు మాట్లాడితే కాదు అసెంబ్లీలో. అది వాళ్ళకి ప్రజలు మంచి తీర్పు ఇచ్చినారని మేము భావిస్తున్నాం, రాయలసీమ ప్రజలు. జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ.